నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న ఏపీ పరిణామాలు, ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అంటే అసెంబ్లీకి ఒక డెకరం ఉంటుందండి. అది ఒక పవిత్రమైన దేవాలయం కింద అభివర్ణించబడుతుంది. ప్రజా సమస్యల మీద చర్చ అన్నది ఎప్పుడైతే అది ఒక వేదికగా ఉంటుందో, ప్రజా సమస్యలు కాకుండా వ్యక్తిగత దోషములు, తర్వాత సందర్భం లేకుండా, సముచితం లేకుండా అన్నెసరీగా ఎవరు పడితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఉన్నది. 17-18 సంవత్సరాలు MBBS చదివిన ఒక కామినేని శ్రీనివాస్ నిలబడి అసలు వాట్ ఈస్ కన్సర్న్, అసలు సినిమా సంబంధించిన అవసరాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. అది ఏమైనా వేదిక అక్కడ? రెండోది దానికి కౌంటరిస్ట్ బాలకృష్ణ గారు. అసలు కామినేని శ్రీనివాస్కి ఏమైనా పూర్వపరాలు తెలుసా? లేకపోతే ఒక ప్రొడ్యూసర్ హోదాలోనో, లేకపోతే హీరో హోదాలోనో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన హీరోల దగ్గర నుంచి ఏమైనా సారాంశం తెలుసా? ఆ పనికిమాల టపాసుబూతుల పేపర్లోనూ, పనికిమాల డపెల ఛానల్లో వచ్చిన వార్తలను పట్టుకుని అదేదో ఎలివేషన్ కోసం ప్రయత్నించినట్టుగా మాట్లాడితే ఎవరు మనల్ని పొందాడు? మొహం ఇడిచిన బాలకృష్ణ అని చెప్పాలి. దానికి ఏమన్నాడు? ఏంద్రబాయ్, మనం జనరల్గా అనుకుంటాం ఏంద్రబాయ్ నువ్వేమైనా చూసినా ఆడుండే అన్నట్టుగా ఆ కోణంలో బాలకృష్ణ మాట్లాడుతూ అతను గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబోధించడం ఖచ్చితంగా సముచితం కాదు. రికార్డు తొలగించాలి, అది గ్యారంటీగా రికార్డులను తొలగించి మిగిలిన దాని మీద క్రెడెన్షియల్స్ మాట్లాడితే ఏంటి? బాలకృష్ణ అనే వ్యక్తి ఆయన నిలబడి మాట్లాడింది ఏంటి? ఎవడరా గట్టిగా మాట్లాడింది అక్కడ అన్న కోణంలో మాట్లాడినట్టు. అంటే చిరంజీవి గారు గట్టిగా ఏం మాట్లాడలేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు పిలిచారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చారు. దాన్ని మీరు ఎగ్జాగరేట్ చేసి అనవసరం సదారం చేస్తున్నారన్న కోణంలోనే బాలకృష్ణ గారి ప్రతిస్పందన ఉంది. రెండోది, మొన్న ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఉప ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రాసెస్లో ఈ సినిమా వాళ్ళు ఎవడూ వెళ్ళలేదు. అందులో ఆయన పేరు 9వ పేరు రాసిన దానికి గట్టిగా కందులు దుర్గేష్కి ఇచ్చుకున్నాడు ఆయన. ఎవడరా లిస్ట్ తయారు చేసిందని. ఇది జరిగిన వాస్తవం. ఓవరాల్గా చూసుకుంటే లేనిది ఉన్నట్టు భ్రమింపజేసే ఒక ఈ తపేల ఛానళ్ళు, పేపర్లే చాలన్నట్టు కొంతమంది బట్రాయిల కింద అభివర్ణించవలసిన వాళ్ళు కూడా వాళ్ళ ఎలివేషన్స్ కోసం అనవసరమైన విషయాలు గౌరవ అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఇది గమనించండి. దానికి నిలువెత్తిన దర్శనం కామినేని శ్రీనివాస్. సందర్భం లేని అవసరం తీసుకొచ్చి అక్కడ ఎందుకు మాట్లాడాడు? మీరు పిలిస్తే రాలేదు. అట్లీస్ట్ ఆయన గౌరవం ఇచ్చాడు, గౌరవం లేదో. ఇప్పుడు ఏదైనా ఉంటాయి, మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్ అని ముఖ్యమంత్రి గారికి వయసుతో సంబంధం లేకుండా ఒక విన్నపం వచ్చినప్పుడు ఎవడైనా ఇలాగే చెప్తాడు. దాన్ని పట్టుకుని ట్రోలింగ్లు చేస్తే నిన్న చిరంజీవి గారు రెస్పాండ్ అని చూశారు కదా, చక్కగా రెస్పాండ్ అయ్యాడు ఆయన. ఇప్పుడు హుందాతనం అన్నది ఎప్పుడైనా సరే అండి, మనిషికి తెచ్చుకుంటే రాదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అడాప్ట్ అయ్యి తనకి తాను అన్వయించుకుని చెప్పినప్పుడు వచ్చేదే హుందాతనం. అది నేను చిరంజీవి గారు ఈస్ క్రియేటెడ్ అ మార్క్ దేర్. అనవసరంగా దీన్ని ఎగ్జాగరేట్ చేయకుండా ఆయన నిలువరించడానికి ఖచ్చితంగా ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాడు. అంటే ఇప్పటికైనా మనం ఆ చర్చను అక్కడితో ఆపడం అన్నది చేయగలగాలి. వ్యక్తిగతంగా ఉదాహరణకు బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడిన దాని మీద అసెంబ్లీ చర్యలు తీసుకోవాలి. కానీ అక్కడ వ్యక్తిగత కక్షతో రగిలిపోయే రఘురామకృష్ణరాజు గారు అన్నారు, ఆయనకి ఇష్టమే. మీకు అర్థమవుతుంది. ఈ పదాలతో 5 సంవత్సరాలు తాసారం కాలక్షేపం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ రంజింపజేసే కార్యక్రమం కాదు. అది సినిమా ఫంక్షన్ కాదు, పవిత్రమైన దేవాలయం, ఒక మసీదు, ఒక పవిత్రమైన చర్చితో సమానం. అది కులమతాలకు అతీతంగా అలాంటి వేదిక దగ్గర అసందర్భ పేలాపనలు సముచితం కాదు. అంచేత గౌరవ శాసనసభలో జరిగిన ఆ పనికిమాలిన మాటగా అభివర్ణిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నామని చెప్తే తర్వాత బాలకృష్ణ గారు చిరంజీవి గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారో ఎవరో, దాట్స్ హిస్ పర్సనల్ ఎజెండా. దట్స్ నాట్ మై బిజినెస్ అండ్ యువర్ బిజినెస్. విశ్వాసం అన్నది ఎవరికైనా మనిషికి ఉండాలి. ఆయన ఇంట్లో జరిగిన గలాబాకి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, మెడికల్ కాలేజీ బిల్ సంబంధించింది బసవతారకం హాస్పిటల్ బిల్లులకి ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో అతను ప్రవర్తించిన తీరు, ఇవి మీకు వ్యక్తిగతంగా జరిగిన బెనిఫిట్. అయినా సరే నేను దూషిస్తా, నా అహంకారపూరిత ధోరణి ఇలాగే ఉంటుంది అనుకుంటే అది మీ విచక్షణగా వదలాలి తప్ప ఆ విచక్షణ రాహిత్యమైన చర్యని నేనైతే ఇంతకన్నా అభివర్ణించలేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రికైనా, గౌరవ మాజీ ముఖ్యమంత్రికైనా ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన వాళ్ళు ఒక తండ్రితో సమానమైన స్థానం. అది ఒక తండ్రిని మనం విధంగా అభివర్ణిస్తున్నాం అంటేనే మన విజ్ఞత ఏంటి అన్నది మనకు తెలియాలి. ముఖ్యమంత్రి గారి మీద మీరు ఆ విధంగా ఆక్రోశం వెలిబుచ్చుకోవడానికి నిజంగా మీరు సంబోధించిన పదం అనుకుంటే మీకు బసవతారకం బిల్లులు ఇవ్వకపోయినా, లేదా వాళ్ళ నాన్నగారు ఆయనలో మీకు కనుక సముచిత న్యాయం జరగకపోయినా, మీకు రక్షణ అన్నది
మీరు ఈ విధంగా ప్రవర్తించారంటే అది జస్ట్ లైక్ రఘురామకృష్ణరాజు గారి లాగా పర్సనల్ మెంజెంట్ తీర్చుకోవడానికి వచ్చారు అనుకుంటే నాకే అభ్యంతరం లేదు. కానీ మీకు ఇది పొంది ఇన్ని మన్ననలు పొంది ఇన్ని ప్రాపకాలు తీసుకొని వాట్స్ యువర్ బిహేవియర్? ఇట్స్ టు బీ కాల్డ్ యాజ్ ఆడ్ బిహేవియర్. ఆడ్ బిహేవియర్ నీడ్ టు బి ఆడ్ మ్యాన్ అవుట్ అన్న కాన్సెప్ట్లోనే చూడాలి. చేత మిమ్మల్ని మేము బిహేవియరల్గా మిమ్మల్ని ఆడ్ మ్యాన్ అవుట్ చేసేంత స్థాయి మాది కాదు. కాబట్టి గౌరవ అసెంబ్లీలో మీరు ప్రవర్తించిన తీరుతెన్నులు మీ విజ్ఞతకి జేబుల్లో చేతులు పెట్టుకోవడం సముచితమా అన్నది ప్రశ్న. రెండోది, అసెంబ్లీలో నెత్తికి కళ్ళు వచ్చాయి అన్నదానికి ఈక్వలెంట్గా నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకోవడం సముచితమా? మూడోది, మీరు మాట్లాడిన ఉచ్చరించిన ఆ పదం అసెంబ్లీ భాష కానప్పుడు ఏ కెపాసిటీతో మాట్లాడారు? గతంలో మీరు జనసేనకుల్ని అభివర్ణించిన విధానం, అలాగా అన్న పదం, నెక్స్ట్ వాళ్ళ స్థాయి, మాది, బ్రీడు, ఇవన్నీ బయట ఎలా ఏడిచినా నాకు అనవసరం, ఇందులో పడి సావండి బయట అయితే. కానీ అసెంబ్లీలో తీరు తెన్నులు కనుక సముచితంగా లేకపోతే, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు దుర్వినియోగపరచబడితే నాట్ టాలరబుల్. ఇది ప్రజల యొక్క ఆక్రమణ, గ్రహించండి. దీని మీద వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు, ఘాటుగా స్పందిస్తున్నారు. పేరి నాని కానీ అంబటి రాంబాబు కానీ. పేరి నాని అయితే అక్కడ ఉన్నారు, ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. చిరంజీవికి మర్యాద ఇచ్చారు, నాకు మర్యాద ఇవ్వలేనట్టు కూడా నిన్న అసెంబ్లీలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మీకు జాగ్రత్తగా ఒక లాజిక్ ఒకటి ఉంది, మీరు గమనిస్తే. గతంలో సినిమా టికెట్లో ఆ దరిద్రం చెత్తా చెదరంకి వచ్చి దిగజారి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఈ హీరోలు. వెళ్ళని వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ. అప్పుడు మీకు ఇచ్చిన ఎలివేషన్స్, మీకు తీసుకున్న ఎలివేషన్స్ మర్చిపోకండి. రెండోది, కామినేని శ్రీనివాసం 17 సంవత్సరాలు మెడికల్కి ఎంబీబీఎస్ చదివిన వీరుడు, పొలిటికల్ సంబంధం లేని ప్రభాస్ అంట. కృష్ణరాజు గారు మాజీ ఎంపీ, గౌరవ డిప్యూటీ హోమ్ మినిస్టర్ చేసిన ఉదంతం లేదా? పొలిటికల్ ఫ్యామిలీ అన్నదానికి ప్రభాస్ గారు అంటే ఆయన రాజకీయాల్లో లేకపోవచ్చు, కానీ పొలిటికల్ ఫ్యామిలీ కింద అభివర్ణిస్తారు కదా. అవును. అలాగే మహేష్ బాబు గారికి సంబంధించిన విషయంకి వస్తే, గౌరవ కృష్ణ గారు నేను అత్యంత గౌరవించే హీరో, ఆయన మాజీ ఎంపీ కాంగ్రెస్లోంచి, రాజకీయ ఫ్యామిలీయే కదా. ఏమీ తెలియనప్పుడు మూసుకొని కూర్చోవడం ఉత్తమం. అసలు బీజేపీ వాళ్ళు గెలిపించినందుకు మేము లెంపలేసుకోవాలి. వాళ్ళ మొహానికి మళ్ళీ మైకిచ్చి మాట్లాడడం ఒకటి. నీ నియోజకవర్గంలో సమస్యలు లేవా? చిరంజీవికి అమర్యాద జరిగిపోయింది, నువ్వేమైనా ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీస్తావా? నీకేదే సంబంధం దాంట్లో? పానికి మన శాతం అంతా నెత్తికేసి తీసుకొచ్చి విలువైన గౌరవ అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి ఈ తెపేలా బ్యాచ్గాల్ని ఆలోచించుకోమనండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఉన్న తలకాయ నొప్పులు చాలక ఇదేంటి ప్రజాబాహుళ్యాలు? మళ్ళీ చెప్తున్నా, నోరు తిన్నంగా లేనప్పుడు ప్రజలకు ఏం చేయాలో తెలుసు. దానికి లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ, గుడివాడలో నాని. ఇంకెంతకన్నా ఇంకేది కావాలా? మీరెవరు శిక్షించడానికి వీరులు చూర్లు కత్తులు పెట్టుకుని యుద్ధాలకు వెళ్తారా? నేను ఓజీ సినిమా చూసి ఏమైనా ప్రభావితం అయిపోయారా? ఓ పక్క చదువు మీ శ్రద్ధలే, 17 ఏళ్ళు చదివారు ఎంబీబీఎస్, వీళ్ళకి పెద్దలు రాజకీయాలు ఒకటి. మళ్ళీ తెలుగుదేశం లేకపోతే దిక్కు దివానం కూడా ఉండదు. లేదు, చూడండి, శుభ్రంగా ఉన్న దగ్గర అనవసరమైనదే కదా. అసలు బాలకృష్ణ ఈ రోజు దాకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఏమైనా మాట్లాడిన ఉదంతాలే రేరెస్ట్, ఎల్లవే రేరు, అదంతా పక్క తీద్దాం. అనవసరమైన విషయాలు మాట్లాడితే అట్లీస్ట్ ఆయన రెస్పాండ్ అయింది చాలా బాగుంది. ఆ పదం ఒక్కటి అనవసరంగా మాట్లాడాడు తప్ప తోలు తీసినట్టే లెక్క. అసలు ఏడు తెలిసిన మాడుతున్నావు, ఏమని మాడుతున్నావు, ఎవడ్రా గట్టిగా మాడిందన్న కోణంలోనే ఇచ్చుకున్నాడు. ఇది గమనించండి. ఓకే, ఇది గమనించండి, అంతకన్నా ఇంకేం. రఘురామకృష్ణరాజు కూడా సూపర్ గా మాట్లాడారన్నట్టు కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. ఆయన బాగా మాట్లాడారండి మీరని చెప్పేసి. ఎవరికైనా విషయం తెలిస్తే, ఇప్పుడు గ్రాస్ రూట్స్లోకి వెళ్ళి విషయం తెలుసుకున్నారు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బాలకృష్ణకి వేరే అభిమాని. అవును, ఒక అభిమాని అంతరాలలోంచి వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుంది బాలకృష్ణ గారికి తెలియకుండా ఉందా? మీరు జాగ్రత్తగా గమనించండి సెన్సిటివిటీ. నువ్వు మా అభిమాని మీద అంత గట్టిగా మాట్లాడే స్థాయి ఉందా అన్న కోణంలోనే చెప్పాడు. మళ్ళీ ఇండైరెక్ట్గా చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్కి ఆ బ్రీడ్లు అవన్నీ మాట్లాడినవి ఆపాదించి చూస్తే బాలకృష్ణ మళ్ళీ రైటే. ఎందుకంటే ఎవడరా మీరు అంత గట్టిగా మాట్లాడే సీన్ ఉందా మీకు అన్న కోణంలోనే మాట్లాడాడు. జాగ్రత్తగా ఇంటర్, ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. జరగంది జరిగినట్టుగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటే ఎన్నాళ్ళ కాలక్షేపం చేస్తారు. మీరు చేస్తుంది ఏంటి? సింపతి గెయినింగ్, దండం పెడతారా అని. ఏనందు నువ్వు ఒక గౌరవ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము అభ్యర్థిస్తున్నాం సార్ అన్న దండం పెట్టవా? బరాబర్ పెడతాం. ఆయన తిరిగి దండం పెట్టాడో లేదో చూడకుండా ఫోటో తీసేసాడు అనుకో ఎవడన్నా.
అభ్యర్థించినప్పుడు తప్పకుండా నేను పరిగణలోకి తీసుకుంటాను సార్ అని తీసుకుంటాడా? ఈ కాగితం వదిలేసి నీకు దండవరావు బాబుని దేహి అని బతిమాలుకుంటాడా? నేను రేవంత్ రెడ్డి గారు దర్పం ఖచ్చితంగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ చైర్కి ఆ పవర్ ఉంటుంది. దట్ హ్యాడ్ ఎ రైట్ టు సిట్ లైక్ దట్. ఢిల్లీలో ప్రొడ్యూసర్ కలిసినప్పుడు ఆ రోజు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, ఫోటో బయటకు వచ్చింది. ఎలా కూర్చున్నాడు? కానీ జగన్మోహన్ అట్లా కూర్చోలేదు కదండి సార్. నేను చెప్తున్నాను, ఆ చైర్కి ఆ దర్పం ఉందండి. ఆ చైర్కి నువ్వు వెళ్ళావంటే నువ్వు చచ్చినట్టు అడుక్కోవాల్సిందే. ఆ చైరు నీకు ఫ్యామిలీలో చూడు, ఇప్పుడు చిరంజీవి గారు కొడుకు వచ్చినట్టు, లేదా అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారి వల్ల, లేదా వాళ్ళ మాయ గారి వలన, లేదంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న వలన ఇలా వచ్చిన ఎలిజిబిలిటీ కాదు అది. వాళ్ళు ప్రజలు ఇచ్చిన గౌరవంతో, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో అధిరోహించిన వీరులు, సూర్యులు, ధీరులు అది. అదెవరైనా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అని, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అని, అంతకన్నా ముందు ఉన్న అతిరథ మహారథులు ఎవరైనా అని. ఇది ప్రజాస్వామ్యం, దానికి ఉన్న గొప్పతనం అది, దాని ఔన్నత్యం అది. ఇది తెలుసుకుంటే ఎవడైనా 17 సంవత్సరాలు MBBS చదివినోడికి అయితే ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే దయాధర్మ భిక్షలతో గెలవడం అనేది ఒక ప్రాతిపదికాలకి. దయాధర్మ భిక్షల వాళ్ళకి ఎప్పుడైనా ఎలా ఉంటుంది? ప్రాపకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది గ్రహించాలి. ఎందుకంటే ఇప్పటికే అన్సర్టన్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పర్సనల్ వెంజంటాలతో కొట్టుకొస్తుందేరా, నేను కూడా ఉన్నానని ఉనికి చాటుకునే అనవసరమైన ప్రసంగం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది. 2 రోజుల పాటు దరిద్రమే కదా మార్కెట్ అంతా. ఇది గ్రహించండి, అంతకన్నా ఇంకెళ్ళి. ఓకే, అంటే ఇప్పుడు టికెట్లను పెంచే విషయంలో పెంచండి అన్నట్టు కూడా వాళ్ళు అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత చిరంజీవి దంపతులు జగన్మోహన్ రెడ్డి కలిశారు. బానే ఉంది, అదంతా ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇది నిప్పులో కుంపట్లాగా మళ్ళీ అసెంబ్లీలో కూడా ఇదే చర్చ. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేని చిరంజీవి అంటీ ముట్టనట్టుగా కాంగ్రెస్లో ఉండి చేస్తున్న రాజకీయానికి ఆయన్ని అవకాశంగా తీసుకుని కుటుంబ పరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని తెలిసి తెలియనితనంతో నాగబాబు దాన్ని ఫ్లేరప్ చేసుకుంటూ బయటకు వస్తే వచ్చి అవుట్కమ్ ఏముంది? ఎట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగారు. మన మురళీమన్ కూడా ఫోన్ చేశాడు కదా, ఏం మాట్లాడాడు? జడ్చుకొని చచ్చాడు కదా మాట్లాడకుండా. అది ఒరిజినాలిటీ. వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు భయం ఎలా ఉంటుంది? కంపారిజన్ ఉంటుంది కదా. ఏం బాబు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నాగిని డ్యాన్స్ బాగానే కొట్టావు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అనగానే ఏం ఇష్టం వచ్చినట్టు పేలేవు కదా అనే ప్రశ్న రాకుండా, బాబు నన్ను చేయకుండా బతిమాలకు చచ్చినట్టు ఒరిజినల్ పిరికితాను. ఇది చేతనైతే నిజమైన నెక్కచ్చిగా మాట్లాడే దమ్ము ఉండాలి. దట్స్ వాట్ నేను చిరంజీవి గారు ఆ పని చేశారు. ఎవరికైనా తెలుస్తుంది కదా సార్, నాకు అవమానం జరిగిందో లేకపోతే నాకు మంచి జరిగిందో అన్నది. దానికి నిలువెత్తున దోషం చిరంజీవి గారు ట్వీటే. ఖచ్చితంగా ఆయన రెస్పెక్ట్ చేయాలి. మీరందరూ చెప్తున్న అబద్ధాలు వాస్తవం ఇది కాదని చెప్పాడు అంతగా ఆ కోణంలో ఉంది అది. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి కదా. కానీ ఏదైతే జగన్మోహన్ కలిసిన వీడియో, ఏదైతే సీఎంఓ రిలీజ్ చేసిన వీడియో ఉంది కదా, వాళ్ళు శునకానందం పొందారన్నట్టు కూడా నేను మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. సీఎంఓ ఒక వీడియో రిలీజ్ చేసింది బయటికి, దానికి వాళ్ళు వాడుకున్నారు రాజకీయాల్లో. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా సార్, మీ దగ్గర ఒకసారి మీ బుక్ ఇవ్వండి. ఇది నేను చిరంజీవి గారి రూపంలో మీకు నేను ముఖ్యమంత్రిగా ఉన్న మీకు ఇలా విన్నపం ఇస్తున్నాను. ఆ పుస్తకం మీరు ఏం చేస్తారు? ఇమీడియట్గా కాగితం చూస్తారు కదా, చూస్తున్నప్పుడు సార్ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ఇది నాకు మా సెమీ ఫెటర్నిటీకి ఉన్న ఇబ్బంది, దీన్ని అడ్రస్ చేయండి సార్ అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు జస్ట్ దీనికి ఖచ్చితంగా నేను అన్న ప్రతిస్పందన నీకు చూడకుండా అసలు ఏం జరిగిందో మీకు నాకు కన్నా చిరంజీవి గారికి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్కి వచ్చి ఏం మాడారు? ఎవడన్నా ఒక్క పొల్లు మాట మాడారు? ఇంక్లూడింగ్ ఆర్ నారాయణమూర్తి గారు అయితే నిక్కచ్చిగా నిజం మాడే మనిషి కదా. ఆ రోజు ఏమైనా ఒక్క తొట్టుపాటు మాట వచ్చిందా? మాకు లోపలికి అవమానం జరిగిందనో, లేదంటే మాకు అసలు మేము ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదనో, ఏదైనా ఒక్క మాట. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి స్టోరీస్, నెరేటర్స్? నిజంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దే హ్యావ్ ఎవరీ రైట్ కదా ఫిలిం ఛాంబర్కి వెళ్ళి, ఎస్ మేము అనుకున్న రీతిలో ముఖ్యమంత్రి గారి ప్రతిస్పందన లేదు, మాకు ఈ సినీ పరిశ్రమని ఎవరు ఆదుకుంటారు అని ఏదైనా ఒక ప్రెస్ మీట్ మీరు చూసారు తర్వాత లేదు. మరి ఈ దిక్కుమాలకు పెట్టకథలన్నీ నమ్ముకుని ఎవరు నమ్మాలి? వీళ్ళు అసలు ఎవడైనా ఒరిజినల్ ఎలిజిబిలిటీలు ఉన్న జర్నలిస్టులు ఎవరైనా ఏడిచి ఆ ఆర్టికల్స్ రాస్తే దాని మీద ప్రభావితం అవ్వాలి. ఆ వీడియోని పవన్ కళ్యాణ్ కూడా బలంగా వాడుకున్నారు. ఆ వీడియోని వాడుకుంటారు. ఒరిజినల్ విషయం లేనప్పుడు ఏం చేస్తారు? విషయం ఉన్నవాడు ఏం చేస్తాడు? చదువుకున్నట్టుగా ఎగ్జామ్ రాస్తారు. మీలో నేను అట్లాగా 75% ఉత్తీర్ణులు అవుతారు. విషయం లేనివాడు ఏం చేస్తాడు? శుభ్రంగా స్లిప్పులు పెట్టుకుని వెళ్ళి రాసి ఎలాగోలో కక్క డొక్క దగ్గర బయటికి పడ్డానికి చూస్తాడు. అది వీళ్ళ బ్యాచ్. ఓకే, అది బీజేపీ జనసేన. ఇంకంతకన్నా ఇంకేం దాంట్లో. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యల మీద మరి స్పీకర్ ఎటువంటి నోటీసులు ఇస్తారా? ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసే అవకాశం ఉందా? ఏం చేస్తారు? ఫస్ట్ ఒక చేరికున్న ఆనర్ బట్టి ఆ పదాన్ని రికార్డులను తొలగించి మిగిలిన యాక్షన్లు ప్రతి యాక్షన్లు ఉంటాయి. ఏమన్నా సార్, బాలకృష్ణ గారిని కూడా గౌరవ స్పీకర్ గారు నిలబడి ఆ మాట మీరు ఉపసంహరించుకోవాలి సార్ అని చెప్తే చాలు. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆనర్. అంతకన్నా అక్కడ ఏం తలతీసి మొలక కట్టుకుని తిరగరు ఎవరన్నా. కానీ అక్కడ తాత్కాలిక ఆనందం పొందారు చూడండి. మరి
అపహాస్యాలు ఇట్లన్నింటినీ సభని గౌరవ సభ, తొక్క సభ, తోటకూర సభ ఏవో అభివర్ణించేశారు కదా మీరు. మరి ఇప్పుడు వచ్చరికలు ఏమైంది? విజ్ఞత ఏమైంది? విచక్షణ ఏమైంది? అదే కదా జరిగిందన్న దాని మీద అభియోగాలతోనే కదా మీ ప్రభుత్వ స్థాపన జరిగింది. మళ్ళీ అదే పునరావృతం చేస్తే తేడా ఉంది. మేము విర్వేదంలో మీకు ఓట్లేసి గతంలో వాళ్ళు మాట్లాడారని అభియోగాలతో బాగా మూట కట్టుకున్నారు. మీరు అదే పని చేస్తే తేడా ఏమైనా ఉందా? మరి దీనికి ఎందుకు బిల్డప్లు? మీరు సక్రమంగా ఏడిస్తే వాళ్ళు సక్రమంగా ఏడిచారు లేదు తర్వాత చెప్తారు. వాళ్ళు సక్రమంగా ఏడవలేదనే ప్రజలు తీర్పు ఇచ్చారు. మీరు అలాగే ఏడిస్తే నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళకి తెలుసు. అంతకని ఇంకేం లేదు దీంట్లో. తాగొచ్చి మాట్లాడిన బాలకృష్ణ అవన్నీ తప్పు సార్. మనం అనవసరమైన విషయాల్లో నేను వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు. దానికి ఒక మర్యాద ఉంది. నేనైతే గుడికి ఖచ్చితంగా మందు తాగి వెళ్ళను. మీకు తెలుసు కదా. పవిత్రమైన ఖురాన్ని గౌరవించే ముస్లిం సోదరులు ఎవరైనా మందు తాగి వెళ్తారా? వెళ్ళరు. అలాగే చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే పవిత్రమైన దేవాలయంతో సమానం చర్చి వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా పిచ్చి పనులు చేయడానికి వెళ్తారా? అలా ఎవరైనా సరే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఒక దేవాలయం లాంటి అసెంబ్లీకి మందు తాగలేరన్న మాట నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సమాజం మనం హిందూ సాంప్రదాయాలు భగవంతుని నమ్మే విధానంలో, ఎందుకంటే బాలకృష్ణ గారికి నాకు తెలిసి భక్తి వేసింది. ఇంతమంతో దేవుణ్ణి పూజించే మనిషి ఖచ్చితంగా అక్కడ బుర్ర తక్కువ పని చేయడైనా చేసేటంటే మన అది చర్చించడం కూడా మన దౌర్భాగ్యం అనాలి. చేయరని మాత్రం నేను విశ్వసిస్తాను. ఎందుకంటే అది చాలా అసందర్భమైన. ఇప్పుడు ఎలా మనలోనే ఒక మాట ఉంటుంది చూసారా, పిచ్చి పిచ్చిగా అనమాట. ఎలా తాగేసి వచ్చాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం మన ఫ్రెండ్స్లో అంటాం అన్నారు. ఆ కోణంలో చూడాలి తప్ప దాన్ని దాన్ని అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఓకే, దీని వైఎస్ఆర్సీపీ నేతలు ఎట్లా చూస్తారు? దీన్ని ఖండిస్తారా లేకపోతే? వాళ్ళు ఖండించడం తప్ప ఏం చేయగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ రికార్డులను తొలగించి మాట్లాడాలండి ఎవరైనా. అంతకన్నా ఇంకెళ్ళేది. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.